ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి సగం దూరాన్ని 6 km/h వేగంతో మిగిలిన సగం దూరాన్ని 3 km/h వేగంతో ప్రయాణించిన అతని సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఫార్ములా చూడండి. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరం బై మొత్తం కాలం. ఇది ఫార్ములా, కానీ ఇప్పుడు ఒక షార్ట్ కట్ చెప్తా, దాన్ని మీరు ఫాలో కాండి. 2xy బై x ప్లస్ y. చూడండి, 2 × x అంటే ఒక వేగమేమో 6 కిలోమీటర్లు, ఇంకొకటేమో 3 కిలోమీటర్లు, బై x ప్లస్ y 6 + 3. చూడండి, 2 × 6 × 3 బై 6 × 3 9. క్యాన్సిల్ చేయండి. 3 1 3 3 9, 3 1 3 2 6, 2 × 2 2 × 2 4. అతని యొక్క సగటు వేగం ఎంత? 4 km/h. ఆన్సర్ 4. అయితే ఇలాంటి క్వశ్చన్ మీకు ఇస్తే దీని ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక రైలు సగం దూరాన్ని 60 km/h వేగంతో మిగిలిన సగం దూరాన్ని 40 km/h వేగంతో ప్రయాణించిన రైలు యొక్క సగటు వేగం ఎంత? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.